పేరండి? సుప్రియ, ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మపురి. ఏంటండి మీ సమస్య? మా సమస్య లాడోసిస్ అని వెన్నుపూస మెడ నొప్పి, కాళ్ళు లాగడం బాగుండే. ఓకే, నడుములో కూడా ఉంది నొప్పి? నడుము నొప్పి కొంచెం, కానీ మెడ కాలు బాగుంటుండే. ఓకే, డిస్క్ బల్జ్ లాడోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, దాని వల్లనే కాళ్ళు లాగి నైట్ నిద్ర పట్టకపోతుండే, బాగా లాగుతుండే. ఓకే ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? 5 years అవుతుంది. 5 years చూపించారా మరి ఇంతకుముందు ఎక్కడ? 5 years జైత్యాల్లో, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో, కరీంనగర్లో కూడా చూపించిన. ఇక్కడ టాబ్లెట్స్ వాడమందమే తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అవుతుండే. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ మరి ఎవరు చెప్పినారు ఇక్కడ అడ్రస్? మా హస్బెండ్ చూపించుకున్నాడు ఇక్కడ, ఆయనకు తగ్గింది చాలా వరకు. ఇక నన్ను కూడా ఇక్కడ చూపించుకోమంటే ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నా. ఎన్ని రోజులు తీసుకున్నారు? 15 days అవుతుంది. 15 days. సో ఈ 15 days లో ఎలా ఉంది? చాలా వరకు కవర్ అయింది. నైట్ కూడా మంచిగా నిద్ర పడుతుంది, లాగడం తగ్గింది, మెడ నొప్పి తగ్గింది. శరీరం ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఫస్ట్ ఎట్లున్నానో ఇప్పుడు కొంచెం అట్లానే అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం రాకముందు ఎలా ఉన్నానో అలా ఉన్నానో అలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీలాగా కొంతమందికి ఎలా ఉంటే మీరు సజెషన్ ఏమి ఇస్తారు? ఇక్కడికి వచ్చి చూపించుకొని కవర్ అవుతుంది కంపల్సరీ. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు అవి ఇవి చేసుకోకుండా ఇట్లాంటివి తీసుకుంటే బెస్ట్. ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఎలాంటివి ఉండవు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ పరంగా అయినా ఏ పరంగా అయినా. ఆపరేషన్స్ చేసుకొని తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ఆక్యుపంక్చర్ వల్ల అనేది హెల్త్ అనేది ఫస్ట్ ఎలా ఉండేనో ఆ విధంగానే సెట్ అవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నట్టు. మా సిస్టర్ కి చాలా వరకు క్యూర్ అయిపోయింది. ఫస్ట్ చాలా ప్రాబ్లం ఉండే, దానివల్ల చాలా ఆమె హెల్త్ పరంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంది. 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళని ఎలా చూసుకోవాలని ఆలోచించేటప్పుడు వాళ్ళ హస్బెండ్ నుండి ఈ ప్రాబ్లంకి ఇక్కడికి వెళ్ళి చూపించుకోమని ఆయన సజెషన్ ఇచ్చడం వల్ల ఇక్కడికి వచ్చినాము. ఇప్పటికి 15 సెట్టింగ్స్ అయింది. సెట్టింగ్స్లలో దాదాపు ఒక 90% క్యూర్ అయింది. ఇంకా బెటర్ గా కావాలని కోరుకుంటున్నాం మేము. ఇట్లాంటి వాళ్ళకు ఏది ఇవ్వాలంటే, ఇప్పుడు ఆలోపతి మెడిసిన్స్ కన్నా ఇట్లాంటి మెడిసిన్ వాడడం వల్ల ఈ హోమియోపతి, ఈ ఆక్యుపంక్చర్ అని ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రజలకి. నేను సర్జరీ లేకుండా, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది చాలా బెటర్ ఆక్యుపంక్చర్ అనేది.